హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఎంతో ఈజీ ఇంకా టేస్టీగా చేసుకునే చికెన్ ఫ్రై అయితే చూపించబోతున్నాను. ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నానండి. 15 మినిట్స్ సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ పీస్ అనేది జ్యూసీగా సాఫ్ట్గా అవుతుంది. తర్వాత ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 ఆనియన్, 1 టమాటా, 4 చిల్లీస్ని చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి, చూస్తున్నారు కదా. ఇందులోనికి ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వేయించడం వల్ల కూడా మనకి చక్కగా అందులోంచి వాటర్ అయితే వస్తూ ఉంటుంది కదండి. ఇప్పుడు ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈలోపు మనం గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, యాలకులు, లవంగాలు, స్టార్ పువ్వు ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. చికెన్లోంచి వాటర్ అయితే చూడండి రిలీజ్ అవుతుంది. 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. మీడియంగా అయితే 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్నాక తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా అలా. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకున్నానండి. దగ్గరికి అయిపోతుంది చికెన్, ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ముక్క కూడా చాలా మెత్తగా మంచిగా ఉడికింది. కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఆయిల్ సపరేట్ అవుతుంది. మనకి వాటర్ అంతా అయిపోయి చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.